గుంటూరు పట్టణంలో కోడికత్తి సీను తల్లి సావిత్రి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. తప్పుడు కేసులో తన కుమారుణ్ణి అన్యాయంగా జైల్లో పెట్టారని కన్నీటి పర్యంతం అయ్యారు. తన కుమారుణ్ణి జైల్లో ఉంచడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా సంఘాలు రావాలి జగన్, సాక్ష్యం చెప్పాలి జగన్ అంటూ నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ కేసుని అడ్డం పెట్టుకొని పొలిటికల్ మోటివేటెడ్గా ఆయన బెనిఫిట్ తీసుకున్నాడు. ఆ బెనిఫిట్ మరీ లూజ్ అవుతుందని ఈ కేసు మీద మనిషికి ఇప్పటి వరకు జైల్లో పెట్టేసి ఆయన జైల్లో మగ్గిపోతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో మన కోర్టు బెయిల్ నిరాకరిస్తే కూడా కానీ కోర్టు ఆయనకు సంబంధించింది నువ్వు వచ్చి నీ బాధ ఏముంది బాధ వచ్చి చెప్పంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రాకుండా పారిపోతున్నానని నేను నమ్ముతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో వస్తే ఇప్పుడు వారికి 80% ప్రొసీడింగ్ కంప్లీట్ అయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చి వాంగ్మూలం ఇస్తే 90% కేసు కంప్లీట్ అయిపోతుంది. రిమైనింగ్ కూడా 10% మనం 2 నెలల్లో క్లోజ్ చేద్దామని మనం లాస్ట్ 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో రావటం లేదు. ఈ కేసులో జనపల్లి శ్రీనివాసరావు ముద్దాయిగా ఉన్నారు కదా, అతన్ని న్యాయం చేసే విధానాల్లో కోడికత్తి సీను కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం చెప్తే శ్రీను విడుదలవుతారని అతని తరపు న్యాయవాది సలీం అన్నారు. శ్రీనుకు న్యాయం చేయాలని ఇప్పటికే జాతీయ ఎస్సీ కమిషన్ను కూడా కలిసి కోరటం జరిగిందని తెలిపారు. కోడికత్తి సీను కేసు ఒక ఫేక్ కేసు అని శ్రీనును విడుదల చేయాలని అన్నారు. గత 5 సంవత్సరాలుగా శ్రీనును అన్యాయంగా జైల్లో ఉంచారన్నారు. చెప్పాలి జగన్, చెప్పాలి జగన్, చెప్పాలి జగన్, చెప్పాలి జగన్.